అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనస్ డిగ్రీ మెమరీస్. మా లాస్ట్ వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మేము రెసార్ట్లో మా ఫస్ట్ 2 days ఎలా టైం స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. పాస్ట్ డేస్లో టూరిస్ట్ వచ్చి హోటల్స్లో ఉండేవారు, బయట రెస్టారెంట్స్కి వెళ్ళేవారు, సిటీలో తిరిగేవారు. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం, సేఫ్టీ ఇష్యూస్, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్తో చాలా ఇబ్బందులు అయ్యేవి. అప్పుడు గవర్నమెంట్ ప్లస్ బిగ్ హోటల్ చైన్స్ కలిసి ఒక ఐడియా తీసుకొచ్చారు. దాన్నే ఆల్ ఇన్క్లూసివ్ రెసార్ట్ కల్చర్ అంటారు. ఇక్కడ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్టివిటీస్ అన్నీ రూమ్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్. అందుకే దీన్ని స్ట్రెస్ ఫ్రీ వెకేషన్ అని కూడా అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ కంట్రీ కంప్లీట్గా టూరిజం మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, ఇంకా మరి మన ఫస్ట్ డే యాక్టివిటీస్కి వచ్చేద్దాం. క్విక్ రూమ్ చెక్ ఇన్ అయ్యాక కాస్త ఫ్రెష్ అయ్యి డేని ప్రాపర్గా స్టార్ట్ చేద్దామని లంచ్ బఫేకి వచ్చేసాం. మేము గ్రాండ్ ఆక్వా మెరైన్లో స్టే చేస్తున్నాం కాబట్టి మాకు అలాటెడ్ బఫే వచ్చేసి ఆక్వారియో. ఆక్వారియో అంటే స్పానిష్లో ఫిష్ ట్యాంక్ అన్నట్లు. ఇక్కడ ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఆల్ ఇన్క్లూసివ్, విచ్ మీన్స్ 0 charges. లంచ్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక రిఫ్రెషింగ్ లెమనేడ్ తీసుకున్నాం. అసలు వెదర్కి పర్ఫెక్ట్ డ్రింక్ అనిపించింది. జర్నీ తర్వాత అంత హెవీ ఫుడ్ అయితే యూజువలీ నేను ప్రజ్వల్ ప్రిఫర్ చేయలేం. సో కొంచెం స్నాక్ మూడ్లోకి వెళ్ళి సాఫ్ట్ టాకోస్ అండ్ చీజీ నాచోస్ అయితే పిక్ చేసుకున్నాం. నా స్టొమక్ అయితే ఇదే హ్యాపీ మీల్. లంచ్ చేసి బయటికి వచ్చామో లేదో అలానే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా రెయిన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి, ఇంకా సేపు రిలాక్స్ అవ్వడానికి మేము లాబీకి అయితే వచ్చేసాం. బాహ్య ప్రిన్సిపేలో రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బఫేసే కాకుండా ఇంకొక స్పెషల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అదే అలకార్ట్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లిస్ట్లో మనకి ఇండియన్, మెక్సికన్, ఇటాలియన్, జాపనీస్, గ్రీక్ ఇలా చాలా క్యూజిన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇవి నో ఎక్స్ట్రా ఛార్జెస్. కానీ ఒక రూల్ ఏంటి అంటే ప్రతి రెస్టారెంట్ని మనం ఒక్కసారి మాత్రమే చూస్ చేయాలి. సపోజ్ మీకు ఏదైనా క్యూజిన్ నచ్చి ఆ రెస్టారెంట్ని సెకండ్ టైం విజిట్ చేయాలి అనుకుంటే ఎడిషనల్ కాస్ట్స్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ రిజర్వేషన్ వచ్చేసి మ్యాండేటరీ. రిజర్వేషన్స్ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా లాబీలో స్టాఫ్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. వర్షం తగ్గాక మళ్ళీ రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్కి అయితే రెడీ అయ్యాము. అసలు చూడండి మమ్మల్ని, మ్యాచింగ్ అవుట్ఫిట్స్లో సూపర్ క్యూట్గా ఉన్నాం కదా. రెస్టారెంట్కి వెళ్ళడానికి ముందు బై వాక్ వెళ్దాం అనుకున్నాం. కానీ హాఫ్ వే వచ్చాక టైం చూసేసరికి రిజర్వేషన్కి లేట్ అవుతుందేమో అనిపించింది. ఇంకా మిడ్ వేలోనే మేము షటిల్ సర్వీస్ తీసుకున్నాం. అందుకే ఒక స్మాల్ టిప్, డిన్నర్ ప్లాన్ చేసే ముందు మీ బ్లాక్ నుంచి రెస్టారెంట్ ఎంత దూరంలో ఉందో తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ఫుల్లీ మేము టైంకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మేము వచ్చింది లాస్ ఓలస్ బీచ్ హౌస్. ఇక్కడ టాప్ ఫ్లోర్లో గ్రీక్ ఇంకా థాలీ అంటే మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం టకీలా రెస్టారెంట్ ఉంది. ఇది ఒక మెక్సికన్ రెస్టారెంట్. ప్రజ్వల్కి మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో మా నెక్స్ట్ డిన్నర్కి మేము రిజర్వేషన్ ఇక్కడే చేసుకున్నాం. కానీ ఈరోజు మాత్రం ఇండియన్ రెస్టారెంట్ ప్రిఫర్ చేశాం. మార్నింగ్ టైంలో లాస్ ఓలస్ బిల్డింగ్ నుంచి బీచ్ వ్యూ అసలు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నైట్ కావడంతో చుట్టూ అంతా డార్క్గా కనిపిస్తుంది. మేము థాలీ రెస్టారెంట్లోకి వెళ్ళి మా రిజర్వేషన్ చెక్ ఇన్ చేశాం. ఇది చాలా చిన్న ఐలాండ్ అయినా కూడా ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఉండటం నిజంగా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈ ఫొటోస్ చూసారా? తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ లాంటివే కాకుండా
ఈ రెస్టారెంట్లో వాల్స్ మీద ఉన్నవి అన్నీ ఇండియన్ పిక్చర్సే. మన కల్చర్ అండ్ మన కంట్రీలో ఉన్న ఫేమస్ మాన్యుమెంట్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తూ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. తాలి రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే మాకు వెల్కమ్ అపెటైజర్స్ తీసుకొచ్చారు. టేస్ట్ చూస్తే అది ఎగ్జాక్ట్లీ మన స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసాలా అనిపించింది. మెయిన్ కోర్స్లోకి మేము దాల్ మఖ్నీ ఇంకా పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసాం. దాంతోపాటు మనకి ఒక రైస్ బౌల్ అండ్ నాన్స్ ఇస్తారు. ఫుడ్ గురించి ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇది మన ఇండియన్ స్పైసీ ఫుడ్లా లేదు. స్పైస్ లెవెల్ చాలా మైల్డ్గా ఉంది. మా టేస్ట్కి మాత్రం కొంచెం సాల్టీ అనిపించింది. పోర్షన్ సైజ్ చాలా జనరస్గా ఉంది. సింగిల్ సర్వింగ్కి అంత తక్కువ అవ్వకుండా, అలా అని ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ప్రాపర్ ప్రపోర్షన్లో సర్వ్ చేశారు. ఒక మంచి కోకోనట్ బేస్డ్ డెజర్ట్తో మా డిన్నర్ అయితే వ్రాప్ చేసేసాం. డిన్నర్ అయ్యాక మా మెమరీస్ కోసం మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా లైవ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నైట్కి వెళ్ళిపోయాం. డొమినికన్ రిపబ్లిక్ కంట్రీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లవర్స్ కూడా. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే పార్టీ ఫ్రీక్స్. వాళ్ళ కల్చర్లో మెరింగే, బచాటా, సాల్సా లాంటి డ్యాన్స్ ఫామ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి రిసార్ట్స్లో ఇలాంటి ఈవెంట్స్ ఇంక్లూడ్ చేస్తారు. నైట్ వ్యూలో చూసారా పూల్ ఎంత సైలెంట్గా అండ్ కామింగ్గా ఉందో. కాసేపు అలా వాక్ చేసి లాంగ్ డే తర్వాత చాలా టైర్డ్ అయ్యి ఫుల్గా నిద్రపోయాం. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం. ఈ డీటెయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బఫే మెన్యూ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే, నౌ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్. ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశాను. ఇప్పుడు ఫైనలీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. పుంటకానా ఒక కన్సిస్టెంట్ ట్రాపికల్ వెదర్ ఉన్న కంట్రీ. 365 డేస్ మనకి క్లైమేట్ ఇలానే ఉంటుంది. కొన్నిసార్లు మాత్రమే రెయిన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. డొమినికన్ రిపబ్లిక్కి దగ్గరగా ఉన్న కంట్రీస్ యుఎస్ఏ అండ్ కెనడా. యుఎస్ఏ అండ్ కెనడా లాంటి కంట్రీస్లో 6 months చలిగా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అయితే కంప్లీట్గా స్నోతో, ఇంకొన్ని ప్లేసెస్లో గ్లూమీ వెదర్తో ఉంటుంది. వాటి నుంచి కొన్ని రోజులైనా దూరంగా ఉండటానికి, ఇంకా వర్క్ స్ట్రెస్ మర్చిపోయి ఫుల్గా రివైవ్ అవ్వడానికి ఇలాంటి కంట్రీస్ని ప్రిఫర్ చేస్తారు. ఈ పూల్ని చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంచారు. ప్లస్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటి అంటే స్టాఫ్ మనకి డైరెక్ట్గా పూల్ దగ్గరికే వచ్చి డ్రింక్స్ సర్వ్ చేస్తారు. అసలు ఈ పూల్ వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడికి మీరు క్యారీ చేయాల్సిన ఐటమ్స్లో టాప్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పాలి అంటే 1 వచ్చి మీ సన్ స్క్రీన్, 2 వచ్చేసి మీ క్యాప్స్ ఆర్ హ్యాట్స్. నన్ను చూడండి, అసలు ఎక్సైట్మెంట్లో పూల్లోకి దిగుతున్నాను. నీళ్ళల్లో కాళ్ళు పెట్టగానే టెంపరేచర్ లిటరల్లీ రైట్ స్పాట్లో ఉంది. చలిగా లేదు, అలా అని వామ్గా కూడా లేదు. ఎగ్జాక్ట్లీ కంఫర్టబుల్గా ఉంది. నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ దిగుతూ డెప్త్ టెస్ట్ చేస్తున్నాను. సేఫ్టీ ఫస్ట్ కదా. డెప్త్ అయితే ఎక్కువ అనిపించి ఇంకా మనం హ్యాండిల్ చేయలేం అని రియలైజ్ అయ్యి కష్టపడి స్విమ్ రింగ్లో ఎయిర్ అయితే ఫిల్ చేశాను. ఇంకా కాన్ఫిడెంట్గా వాటర్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఈట్, స్లీప్, రిలాక్స్, స్విమ్, ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఇదే రిపీట్ మోడ్లో ఉంటుంది. జస్ట్ రిలాక్స్ అవ్వడం, మూమెంట్ని ఎంజాయ్ చేయడం, అదే ఈ వెకేషన్ స్పెషాలిటీ.
ఈ పూల్ దగ్గర ఓపెన్ బార్ కౌంటర్ ఉంది. ఇక్కడ బోత్ ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ సర్వ్ చేస్తారు. కొన్ని బెవరేజెస్ రూమ్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్. మరికొన్ని స్పెషల్ డ్రింక్స్కి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలి. ఇక్కడ ఒక మస్ట్ అండ్ ట్రై డ్రింక్ ఏంటి అంటే పీనా కొలాడా. ఇది కోకోనట్, పైనాపిల్ ఇంకా మిల్క్ క్రీమ్ మిక్స్తో తయారు చేసే స్మూత్ రిఫ్రెషింగ్ డ్రింక్. పూల్లో స్విమ్ చేశాక మేము ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. మీరు ఈ ప్లేస్ కానీ విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా సన్ స్క్రీన్ తెచ్చుకోవాలి. ఎవ్రీ 2 hours దీన్ని కానీ అప్లై చేసుకోకపోతే మీకు స్కిన్ బర్న్స్ అవుతాయి. మీరు పొరపాటున సన్ స్క్రీన్ కానీ మర్చిపోతే ఇక్కడ మీకు సేమ్ సన్ స్క్రీన్ డబుల్ ద ప్రైస్ ఆర్ సమ్ టైమ్స్ ట్రిపుల్ ద ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆక్వారియంలో ఉన్న లంచ్ బఫే ఐటమ్స్ని చూపించబోతున్నాం. ఇక్కడ మనకి బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ డైనింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి మనకి టోస్ట్ చేసుకోవడానికి వెరైటీస్ ఆఫ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్స్, బన్స్, బేగల్స్ అలాంగ్ విత్ బటర్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కమ్స్ మెక్సికన్ సాల్సాస్. ఇక్కడ మనకి గువాకమోల్, రెడ్ సాల్సా, గ్రీన్ సాల్సా, పికాటిగాయో, సాల్సా నెగ్రా విత్ సమ్ లెటస్, లెమన్, పికిల్డ్ ఆనియన్స్, టొమాటోస్ అన్నీ ఉన్నాయి. తర్వాత లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి నాచోస్, టార్టియాస్, సాఫ్ట్ టాకోస్, మెల్టెడ్ చీజ్ ఇంకా గ్రౌండ్ బీఫ్. తర్వాత మనకి ఇక్కడ ఒక హ్యాంబర్గర్ స్టేషన్ ఉంది. ఇక్కడ హ్యాంబర్గర్ బన్స్, స్లైస్డ్ హ్యామ్, స్లైస్డ్ చీజ్, అనియన్స్ ఇంకా టొమాటోస్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కొన్ని సాసేజెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆస్పరాగస్, ప్లాంటైన్ చిప్స్, స్వీట్ కార్న్, బాయిల్డ్ పీస్, మ్యాష్ స్వీట్ పొటాటో, ఫ్రైడ్ రైస్ అండ్ సమ్ సీ ఫుడ్ బేస్డ్ కర్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి చీజ్ స్టేషన్. ఇక్కడ మనకి బ్లాక్ ప్లాటర్స్లో అసార్టెడ్ చీజ్ స్లైసెస్ పెట్టారు. తర్వాత మనకి మ్యారినేటెడ్ అండ్ స్లైట్లీ టాస్డ్ వెజీ ప్లాటర్స్ ఉన్నాయి. ఫర్దర్గా మనకి డైలీ సెక్షన్ వచ్చింది. బ్లాక్ ప్లాటర్స్లో ఇక్కడ స్లైస్డ్ హ్యామ్, కోల్డ్ కట్ చికెన్, ప్రాసెస్డ్ డైలీ మీట్ని పికిల్స్ అండ్ హర్బ్స్తో గార్నిష్ చేశారు. తర్వాత మనకి షకూజరీ స్టైల్ సలామీ, హ్యామ్ ఆర్ పెపరోనీ విత్ పికిల్స్, ఆలివ్స్ అండ్ సాసెస్ నీట్గా వుడెన్ బోర్డ్ పైన అరేంజ్ చేసి ఉంచారు. ఇంకా ఇది వచ్చి సాలడ్ బార్. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్ టాపింగ్స్ ఉన్నాయి. అలా ముందుకు వస్తే క్రిస్పీ బేకన్, క్రూటాన్, పౌడర్డ్ చీజ్, చాప్ కుక్ చికెన్, క్రీమీ డ్రెస్సింగ్ పెట్టారు. ఈ స్టేషన్ వచ్చి ఒక సీ ఫుడ్ డిస్ప్లే కేస్. రా ఫిష్ స్లైసెస్ లైక్ సాల్మన్ అండ్ ట్యూనా బ్లూ ట్రేస్లో అరేంజ్ చేశారు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఒక కోల్డ్ అపెటైజర్ సెక్షన్. ఇక్కడ మనకి మిక్స్ చాప్డ్ వెజిటబుల్స్, పికల్స్ అండ్ డ్రెస్సింగ్ సాసెస్ ఉన్నాయి. తర్వాత మనకి ఇది ఒక సూప్ కౌంటర్. మనకి ఇక్కడ కోల్డ్ బెవరేజెస్ అండ్ హెర్బల్ టీస్ కూడా సర్వ్ చేస్తారు. నా ఫేవరెట్ వచ్చి పెప్పర్మెంట్ టీ. మనకి హాట్ చాక్లెట్ అండ్ కాఫీ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మినెస్ట్రోనీ సూప్ అండ్ క్రీమీ బ్రాక్లీ సూప్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి షార్ట్ స్పెగటీ స్టైల్ క్రీమీ పాస్తా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ప్లెయిన్ రైస్ విత్ మష్రూమ్, బీన్, హ్యామ్, ల్యాంబ్, చికెన్ అండ్ బీఫ్ కర్రీస్ ఉన్నాయి. వాటితో పాటు స్పైసీ పొటాటో ఫ్రైస్, స్లైస్డ్ అండ్ రోస్టెడ్ బీఫ్, హ్యామ్ అండ్ సమ్ గ్లేజ్డ్ మీట్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మా ఫేవరెట్ పిజ్జా స్టేషన్. అండ్ ఈ కౌంటర్లో మనం పాస్తా కస్టమైజ్ చేసుకోవచ్చు. మా నెక్స్ట్ వీడియోస్లో అది మీకు చూపించబోతున్నాం. అండ్ ఈ స్టేషన్లో ఉన్న చెఫ్ వచ్చేసి స్పైసీ ఆయిల్స్తో ల్యాంబ్ చాప్స్, చికెన్ బ్రెస్ట్ అండ్ బీఫ్ని రోస్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి అందరి ఫేవరెట్ సెక్షన్ డెజర్ట్స్. ఇక్కడ మనకి యమ్మీ పేస్ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చురోస్ విత్ న్యూటెల్లా.
ఈ సెక్షన్లో మనం ఫ్రెష్లీ బేక్డ్ కుకీస్ చూస్తున్నాం. ఇవి వచ్చేసి సమ్ జెల్లీ బేస్డ్ డెజర్ట్స్. చీజ్ కేక్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ డెజర్ట్స్ తప్పకుండా ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పంజ్ కేక్ ఇంకా కప్ కేక్ సెక్షన్. ఇక్కడ మనకి రాస్బెర్రీ అండ్ బ్లూబెర్రీ బేస్డ్ యోగర్ట్ కూడా ఉంది. ఇది మా ఇంకో ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆల్ ద టైమ్ డైస్ చేసి సర్వ్ చేస్తారు. అండ్ ఫైనలీ వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్. ఇక్కడ మనకి వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్తో పాటు స్ప్రింక్లర్స్ అండ్ టాపింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బఫే మెన్యూ షూట్ చేసిన తర్వాత మేము క్విక్గా లంచ్ చేసేసాం. లంచ్ అయిన తర్వాత ఇంకా నా ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసాను. ఇంకా నా ఫోటో సెషన్ అయిన తర్వాత మేము ఈ స్నూకర్ టేబుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలా అవర్సే టైం స్పెండ్ చేసాం. ఈ క్లిప్లో వన్ ఆఫ్ మై బెస్ట్ షాట్ చూపించబోతున్నాను. స్నూకర్ ఆడాక మేము చాలానే టైర్డ్ అయిపోయాము. కొన్ని కుకీస్ అండ్ ఇంకా కాఫీ పిక్ చేసుకోవడానికి ఈ స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. నాకు ఇక్కడ టాఫీ క్యాపుచినో చాలా బాగా నచ్చింది. రూమ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత మేము మా డిన్నర్కి అయితే రెడీ అయిపోయాం. డిన్నర్ కోసం నేను ముందే చెప్పినట్లు ఈసారి ప్రజ్వల్స్ ఫేవరెట్ మెక్సికన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. నేమ్ చెప్తున్నట్లే రెస్టారెంట్ ఎంట్రన్స్ దగ్గరలో వెల్కమ్ చేస్తూ టెకీలా బాటిల్స్ లైనప్ చేసి పెట్టారు. మెక్సికన్ వైబ్స్ అయితే ఫుల్ ఆన్. అలకాటా రెస్టారెంట్స్లో టేబుల్ పైన ఉన్న బార్ కోడ్ స్కాన్ చేస్తే ఫుడ్ మెన్యూ మనకి తెలుస్తుంది. సెపరేట్గా అయితే హోటల్ స్టాఫ్ మనకి మెన్యూ ఇవ్వరు. మేము ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఒకటి ఏంటంటే వైఫై. ఆల్మోస్ట్ 30 minutes మాకు వైఫై రీకనెక్ట్ చేయడానికి టైం పట్టింది. సో మా అడ్వైస్ వచ్చేసి ఆన్లైన్లో ముందుగానే మెన్యూ లిస్ట్ చెక్ చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మేమైతే మా డిన్నర్ని ఆరెంజ్ జ్యూస్తో స్టార్ట్ చేసేసాం. మేమైతే ఒక వెజ్ అపెటైజర్ ఆర్డర్ చేసాం. బౌల్ ఆఫ్ బీన్ సూప్ పైన టాస్టాడోస్ విత్ ఆలివ్స్ అండ్ చీజ్ సర్వ్ చేశారు. టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. తర్వాత చెఫ్ స్పెషల్ అని చెప్పి మాకి స్మోకీ కసీడా సర్వ్ చేశారు. నాకైతే దీని టేస్ట్ కొంచెం కూడా నచ్చలేదు. ప్రజ్వల్ మాత్రం తన ప్లేట్ మొత్తం ఫినిష్ చేసేసాడు. ఎంతైనా తను ఒక మెక్సికన్ ఫుడ్ ఫ్యాన్ కదా, సో ఆబ్వియస్లీ నచ్చుతుంది.
ఈ రెస్టారెంట్లో చెఫ్స్ అయితే కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. నేను కసిడా తినలేదని చెప్పి ఇంకో డిష్ చేసి తెస్తానని అన్నారు. నేను వద్దన్నానని ఈ పైనాపిల్ క్రంబుల్ తీసుకొచ్చారు. దీని టేస్ట్ అయితే సూపర్ గుడ్గా ఉంది. ఈ రెస్టారెంట్ వైబ్, స్టాఫ్ మాకు చాలా నచ్చారు. మా వెరీ నెక్స్ట్ టేబుల్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా డిన్నర్ అయ్యాక మేమైతే కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం. రెస్టారెంట్ ఆర్డర్ డిలే అవ్వడంతో మేము ఈ సర్కస్ షోకి కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ డే బాగా టైర్డ్ అయిపోయి ఫుల్గా పడుకున్నాం. మా అప్కమింగ్ వీడియోస్లో మేము రిసార్ట్స్లో చేసిన ఇంకొన్ని ఫన్ యాక్టివిటీస్ అండ్ మా బీచ్ డే ఎలా ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.